వెల్కమ్ టు ఐబీటీవీ. నెల్లూరులో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి గాంధీ మున్సిపాలిటీ పార్క్ పేరును అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరుగా మార్చాలని కమిషనర్కు సూచించారు. ఈ నిర్ణయం నగర అభివృద్ధి గుర్తింపును బలోపేతం చేస్తోందని చెప్పారు. పార్కు నిర్వహణలో నుడా నిధులు వినియోగించబడుతున్నందున పేరును కూడా నుడా పేరుగా మార్చడం సముచితమని వివరించారు. నగర ప్రజలు, స్థానిక ప్రతినిధులతో ఈ అంశంపై చర్చించనున్నట్లు తెలిపారు. పచ్చదనాన్ని కాపాడుతూ పార్కు సౌకర్యాలను మెరుగుపరచాలని ఆయన హామీ ఇచ్చారు. ఆ రోజు మాట ఇచ్చాం, నాయుడుపేట ప్రజలకు అంకితం చేశాం. ఇంతలా పార్కు నిజంగా నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే బాలకృష్ణ గారు నాకు పదవి ఇప్పించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు, ప్రజలకు ఒక మంచి చేయాలి, ఒక మేలు చేయాలి అనే ఉద్దేశంతో నాయుడుపేటకి ఒక పార్కు, బ్రహ్మాండ పార్కు తెచ్చామనేటటువంటి చూసిపోదాని వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. అదే రకంగా సూలూరుపేటలో పార్క్ అనేది చూడలే, నేను పార్కు కట్టించా. ఆనాడు హరిజనవాడలో పార్కులు కట్టించా. నెల్లూరు చెరువు చుట్టూరు ఇట్లా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు కట్టించా. అదే రకంగా తారక రామ పార్క్, పిచ్చడి కళ్యాణ మండపం బ్రహ్మాండం పార్క్ కట్టించాం. ఆనాడు పివి నరసింహారావు గారు పార్క్ కట్టించాం. ఎన్నో పార్కులు ఆ రోజు. కానీ ఈరోజు డబ్బులు ఉండే నొడాలో డబ్బులు లేవు. ఎలాగలా మొత్తం డబ్బులు తీసి దాదాపు ఈరోజు రూరల్కి 1,60,00,000, కోవూరుకి 1.5 కోటి, ఇట్లా ప్రతి నియోజకవర్గానికి 1-2 కోట్లు కూడా ఈరోజు పిలవబోతున్నాం టెండర్లు. అంటే డబ్బులు లేకపోయినా ఏదో రకంగా తెచ్చి జిల్లాని అభివృద్ధి పరచాలి అనే పనితో నేను పనిచేస్తున్నాను. అదే ఉద్దేశంతో జిల్లా ఇది కాకపోయినా ఆ రోజు నేను శాంక్షన్ చేసిన పార్క్, ప్రజలు అడిగిన పార్క్, ఆనాడు మున్సిపల్ చైర్మన్ కానీ కృష్ణారెడ్డి కానీ విజయభాస్కర్ రెడ్డి గారు వీళ్ళంతా అడిగిన పార్క్ ఎలా ఉందో చూసాను. చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. మీరు ప్రెస్ కూడా సాయం చేయాలి. అర్బన్ డెవలప్మెంట్ కట్టిన పార్క్కి మున్సిపాలిటీ పేరు ఎలా పెడతారు? కరెక్ట్ కాదు. నేను ఇప్పుడే చూశాను, కమిషన్తో మాడాను. 2-3 రోజులు మార్చేయాలి. వారం రోజులు నేను వస్తాను, ఒప్పుకునే సమస్య లేదు. అయితే విన్నమాల కాలువ చూశాను, ఆ రోజు రోడ్డుకి నడిబొడ్డు ఉంది. నేనే కానీ ఇంకో 4 నెలలు ఉంటే ఆ కాలువ కట్టేస్తాను. ఎందుకంటే ఒక ఊరికి నడిబొడ్డు ఉంటే అలా ఉండకూడదు, అందంగా తయారవ్వాలి. దాని మీద కూడా స్లాబ్ వేసి కానీ చేస్తుంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు చేస్తారని నమ్మకం నాకుంది. ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడుతాను, ముందు ఆ కాలువ కట్టమని తుడాలతో మాడమని చెప్తాను. నేనే ఉండుంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా ఆ కాలువ కూడా కట్టేస్తున్నాను. కానీ ఇప్పుడు నాకు లేదు కాబట్టి ఇంకా కట్టలేదంటే బాధగా ఉంది. నేను తుడా చైర్మన్తో కూడా మాట్లాడతాను. ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ఫాలోఅప్ చేసుకొని దాన్ని కట్టించగలిగితే ఆవిడకి మంచి పేరు వస్తుందని తెలియజేస్తున్నా. ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు మా నియోజకవర్గాన్ని పనిచేయాలి. చేసినప్పుడు ప్రజలకు ఈరోజు నిజంగా నాకు ఒక సంతోషం ఉంది. ఆనాడు ఒక గలీజ్గా ఉన్నటువంటి ఏరియా ఈరోజు ఒక మంచి పార్క్ అయింది. ఎప్పటికైనా చూసిపోదామని వచ్చాను, ఎప్పుడు చూసినా. కానీ అక్కడ కమిషనర్ గారి బాధ్యత 2 రోజుల్లో అర్బన్ డెవలప్మెంట్ నుడా అని రాయాలి, లేకుంటే మేము యాక్షన్ తీసుకోవడం జరగదు. థ్యాంక్ యూ.